విధంగా నీట్ గా ఇచ్చాడు ఆయన. వీళ్ళు ఏం చేశారు, 2 రోజుల్లో క్లోజ్ అండి. 72,000 మంది ఉద్యోగస్తులకు మీ జీవితంలో ఎప్పుడైనా 1వ తారీఖు జీతాలు ఇచ్చినారా? ఇప్పుడు కూడా లేదు కదండి. 5 రోజులైనా జీతాలు 1వ తారీఖు ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో 1వ తారీఖు జీతం ఇచ్చారు ఎప్పుడన్నా? టీచర్లకు జీతాలు రాలా ఈ రోజు కూడా. మీరు ఆ మాట అనబాకండి, మీ మాట పోద్ది నాగేంద్ర గారు. టీచర్లకు ఈ రోజు కూడా జీతాలు పడలా. నేను 1 by 1 వచ్చేటన్ని మీకు పంపిస్తా ఎవరో జీతాలు వచ్చినాయని. నువ్వు ఎవరో ఒకరో నీకు పెన్షన్ ఇంకోటో మాట్లాడలేదు. పడనండి టీచర్లు, ఇది కూడా నేను పంపిస్తాను మీకు వాట్సాప్ లో. ఈ రోజు కూడా టీచర్లకు జీతాలు పడలేదు. ఈ రోజు టిల్ టుడే మీరు వెనకబడి ఉన్నారు అని అర్థం. జీతాలు పడలేదు. పడని టీచర్లు నేను పంపిస్తాను మీకు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటంటే చెప్పండి. ఫుడ్ స్టెప్స్ లో ఏది జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతుల్ని మీరు పాటిస్తున్నారు, సంతోషం. మేము పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాము. మీరు ఎప్పుడు కూడా ఆకాశయానం చేసేటటువంటి మిమ్మల్ని గుడిసెల్లోకి నడిపించాము. గుడిసెల్లోకి వచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి స్టీల్ గ్లాసులో కాఫీ తాగేలా, టీ తాగేలాగా చేయగలిగాము. ప్రజలకు మధ్యకి మిమ్మల్ని చేర్చగలిగాము. మా ఫుడ్ స్టెప్స్ ఏ విధంగా అయితే మీరు పాటిస్తున్నారో అన్నింట్లో పాటించండి. ఎందుకంటే మీరు మీ పెన్షన్ మీ ఘనతని మీరు చెప్పుకున్నారు. మేము 4 ఏళ్లు పట్టింది ఆయనకు 1000 రూపాయలు పెంచడానికి. 1000 రూపాయలు వచ్చిన వెంటనే పంచామన్నారు. సరే, జగన్ మీ పెన్షన్నే, మీరు 2000 చేసినటువంటి పెన్షన్నే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి పనిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి పథకాల గురించే కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగింది. ఎగ్జిస్ట్ అయినటువంటి పథకాలను ఇస్తానన్నట్టు అమ్మఒడికి అమ్మకు వందనం అని పేరు పెట్టుకున్నారు. బళ్ళు తెచ్చారు. ఒకరికి కాదు 3కి ఇస్తాం, 4కి ఇస్తామన్నారు. ఇవ్వండనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది. ఇక వీళ్ళు కొంతమంది నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఆత్మ పరిశీలన చేసుకోవాలంట జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన దానికి. అది కూడా కమ్యూనిస్టులు నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది వాళ్ళు. ఎంతసేపటికి 11 సీట్లు కాదు, 40% ఓట్లు చూడండి. 4 పార్లమెంటు సీట్లు చూడండి, 4 పార్లమెంటు స్థానాలు చూడండి, 40% సీట్లు చూడండి. 0.04 ఓట్లు వచ్చినటువంటి 0.04 ఓట్లు వచ్చినటువంటి కమ్యూనిస్టులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అయిపోయాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకా ఎన్ని మనం పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే ఓకే ఇంకా తప్పదులేండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఓకే కీలకమైన అంశం ఏంటంటే విమర్శించేంత అర్హత కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు విమర్శించవచ్చు జగన్మోహన్ రెడ్డిని. అన్ని తప్పులు, అన్ని పాపాలు చేసినాడు. మీకు ప్రజల తరపున పోరాటానికి ఎవరొద్దా? శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు రేపొద్దున మీరు డిఫెన్స్ లో ఉండి ఈ రోజున ప్రభుత్వం ఏదైనా మీ మీద దాడులు చేస్తే రేపొద్దున మీరు కలిసి పోరాడాల్సింది కమ్యూనిస్టులతోనూ కాంగ్రెస్ వాళ్ళతో అండి. మీ కమ్యూనిస్టులతో ఎందుకు ఇప్పుడు గొడవ? మీకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇంతకు ముందే గఫూర్ గారని ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయనతో కలిసి డిబేట్ లో పాల్గొన్నా. ఆయన ఏమన్నాడంటే అసలు పాల్గొంటాను జగన్మోహన్ రెడ్డి గారిని బయట తినకూడదని చెప్తున్నాడు. కొంచెం ప్రజల తరపున, ప్రజల పక్షాల నుండి పోరాడాల్సినటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తా ఉంటే అర్థమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే 32 లక్షల మంది ఓట్లు వేసినటువంటి వాళ్ళ పక్షాన పోరాడే వాళ్ళు ఎవరంటున్నా? ఓకే, ఇది ప్రజాస్వామ్యం కాదా? ఓకే, ఇది డెమోక్రసీ కాదా? పైగా ఇందాక నేను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఇది అధికార శాశ్వతం కాదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు రిపీట్ చేశారు. ఆ మాట ముందన్నది అధికారం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అధికారం శాశ్వతం కాదు వచ్చిన రోజున వాళ్ళిద్దరూ అన్నారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, శాశ్వతం కాదనేది గుర్తు పెట్టుకోవాల్సింది వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు, రెడ్ బుక్ అంశం కూడా పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేకపోతే లోకేష్ గారు పెట్టిన రెడ్ బుక్కి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అదేమీ లేదు, కక్ష సాధింపు చర్యలు ఏమీ లేవు, చట్టం తన పని తాను చేసుకుపోద్ది అన్నది. దానికి నిరసనగా ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అవినీతిని అంతా కూడా బయటికి తీస్తున్నారు అన్నది ప్రధానంగా వస్తుంది. 100 కోట్లది విత్ ఎవిడెన్స్ విదేశాలకు వెళుతున్న అక్రమ బియ్యం, భారతదేశ చరిత్రనే పూర్తిగా
అపఖ్యాతి తీసుకొచ్చే విధంగా అక్కడ చర్యలు ఉన్నాయి కాకినాడలో అన్నది దాని సాక్ష్యాధారాలతో నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో నిరూపించారు. సో ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు కదా పార్టీకి? సార్ ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించగానే ఏది ప్రెస్ మీట్ లో చెప్పగానే సరికాదు. ఒక విచారణ కమిటీ ఉంటుంది, విచారణ చేయాలి, విచారణ చేసిన వాళ్ళు చెప్పాలి. 32 కేసులు, పెడతానే 18 ఈడీ కేసులు ఇలాంటి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఇది ఒక కేసు ఏమైతుంది? దడము ఇలాంటి కేసులకి ఏమి దడవాల్సినటువంటి అవసరం లేదు. కేసులు పెడతారని ముందుగా ఊహించిందే. కేసులు కొత్తగా కేసులు పెట్టకుండా మమ్మల్ని ముద్దు పెట్టుకుంటారని మేమేం అనుకోలేదు. సీనన్న ఒక్క నిమిషం, ఇలాంటి కేసులు దడవద్దు కానీ పేద ప్రజల బియ్యం ఉన్నాయి. మీరు కూడా నిజంగా మీ పార్టీకి ఏదన్నా ఒక రోజు చిత్తశుద్ధి ఉంటే అటువంటి వాళ్ళని దూరం పెట్టి అతని అవినీతిని ఎండగట్టండి. చీ అని మీ పార్టీ నుంచి తరిమి కొట్టండి. అది పద్ధతి. కేసు పెట్టడం కాదు, పేద ప్రజల బియ్యం అన్న. అవినీతి చేశాడని రుజువైతే అతనేదో లోటస్ వాళ్ళ ద్వారా వాళ్ళ కంపెనీ ద్వారా వచ్చినటువంటి బియ్యాన్ని తీసుకొచ్చేసి మీరేదో చంపినారని రుజువైతే డోర్ డెలివరీ చేస్తే పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏం రుజువులు కావాలా? ఏం రుజువులు కావాలో చెప్పండి. డోర్ డెలివరీ అంశాన్ని ఒక ఉదంతాన్ని తీసుకొచ్చేసి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఘర్షణ అనేటటువంటి ఉదంతాన్ని తీసుకొచ్చి మీరు మీరు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును మీరు ఒప్పుకోండి. 100 కోట్ల రూపాయలు బియ్యం సాక్ష్యాధారాలతో అంటే కేసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అందుకే కదా మీరు మీ పేద ప్రజల బియ్యము ఇది తప్పు అంటున్నారా? మీరు ఇటువంటి పని తప్పు, చంద్రశేఖర్ రెడ్డి గారు చేసింది తప్పు అనండి. అప్పుడు మిమ్మల్ని మేము ఒప్పుకుంటాం. అంతేగాని నేను అదే చెప్తున్నా, బియ్యం కానీ దొంగలిస్తే తప్పేది. బియ్యం దొంగలిస్తే దొంగ కేసులు పెడితే మాత్రం సబబు కాదంటున్నా. ఎమ్మెల్యేలే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు బుల్డోజర్లు తీసుకొని ఇళ్ల మీదకి పోవటం, దాడి చేయటం, ఇళ్ల మీద కొలిపూడి శ్రీనివాసరావు ఏంటంటే చేసింది అది హీరోయిజం. తీయండి, ఇంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని తీయండి. రాష్ట్రంలో ఎవరు ఏ ఇల్లు కట్టుకున్నా, ఒక ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కట్టుకున్నా కానీ, కొంత మినహాయింపు ఉంటాయి. కొంత వాళ్ళు పెట్టిన కండిషన్ కాకుండా కట్టుకుంటారు. దానికి ఏదో అక్రమంగా కట్టారని పోయి కొలచడానికి పోతే అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా పరిపాలన ప్రారంభించడం ఏది? అధికార మార్పిడి అనేది ఇంత దారుణంగా, ఇన్ని మర్డర్లతోటి, ఇన్ని అల్లర్లతోటి ఎప్పుడైనా జరిగింది స్వాతంత్రం వచ్చిన? శ్రీనివాస్ రెడ్డి గారు మీకు మళ్ళీ గతాన్ని